హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. బీటెక్ అయినా బీఎస్సీ డిగ్రీ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్లికేషన్కి సంబంధించింది. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఒకసారి స్క్రోల్ చేద్దాం. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మాన్యువల్ అప్లికేషన్ ఫాము టు రిజిస్టర్ అంటే అప్లై చేసుకోవడానికి, అలా రిజిస్ట్రేషన్ వల్ల లాగిన్ అవ్వడానికి. ఇక దీనికి సంబంధించి స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసి 25th April 2025 అంటే ఈరోజే అండి. లాస్ట్ డేట్ వచ్చేసి 24th May, ఎగ్జాక్ట్లీ 1 month టైం ఉంది. సో వీలైనంత త్వరగా చేసుకోవడం బెటర్ అండి. లాస్ట్ మూమెంట్లో సర్వర్ బిజీ ఉండొచ్చు, ఎగ్జామ్ సెంటర్స్ వేరే పడవచ్చు. సో వాట్ ఎవర్ మీకు టైం ఉంటే ముందే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇక అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. ఒకసారి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఇది అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. సో మనకు మంచి పోస్టులు అండి ఇవి, ఎగ్జిక్యూటివ్ సంబంధించినవి. మొత్తం 309, అన్రిజర్వ్డ్ 125, ఈడబ్ల్యూఎస్ 30, ఓబీసీ 72, ఎస్సీ 55, ఎస్టీ 27, రైట్. ఇక వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ ఆఫ్ 3 years ఇన్ సైన్స్, బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉండాలంటున్నారు. అదే సమయంలో బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు చెప్పన్నారు ఇక్కడ. ఓకే, ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే పాస్ మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు మీరు. ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years కంటే తక్కువగా ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 32 years వరకు అప్లై చేసుకోవచ్చు. బీసీ వాళ్ళకి 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. పిహెచ్ వాళ్ళకి 10 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇది పే స్కేలు స్టార్టింగ్ మీకు బేసిక్ 40,000 ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 3 months ఇంక్రిమెంట్ ఉంటుంది. సో బాగుంటుంది. హెచ్ఆర్ఏ బేసిక్ ఇవన్నీ చాలా చాలా మీకు దగ్గర సుమారు 1 lakh శాలరీ కంటే ఎక్కువ కూడా రావచ్చు. ఇక సెలక్షన్ పరంగా ఎగ్జామ్ ఉంటుందండి. ఎగ్జామ్లో మెరిట్ బట్టే ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 రూపాయలు అయితే ఉంది. ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఎలాంటి ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా. ఇది ఫుల్ నోటిఫికేషన్ అండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. దీనికి సిలబస్ వచ్చేసి మీకు మ్యాక్సిమం మనకు బ్యాంకింగ్ ఎగ్జామ్ లాగానే, ఎస్ఎస్సి ఎగ్జామ్ లాగానే ఉంటుంది, వేరే ఏమి ఉండదు. ఇక దీనికి సంబంధించి మాన్యువల్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది జస్ట్ డీటెయిల్స్ ఇచ్చారు, ఎలా చేయాలి అనేది, హౌ టు అప్లికేషన్ ఇది అంటే స్టేజ్ 1లో జనరల్ రిజిస్ట్రేషన్, బి హౌ టు అప్లై ఇచ్చారు, సిలో స్టెప్ 1 రిజిస్ట్రేషన్ సైన్ అప్ ఎలా చేయాలి, స్టెప్ 2 ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ ఎలా చేయాలి ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇక ఇక్కడ మీకు డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు, 73530148. ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ టు రిజిస్టర్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మీ పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే పోస్ట్ కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత క్యాండిడేట్ అప్లికేషన్ ఫుల్ నేము మీ 10th ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆర్డర్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్, తర్వాత జనరేట్ ఓటీపీ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పేసి ఇక్కడ ఇది ఇక్కడ కనిపిస్తున్న క్యారెక్టర్స్ ఎంటర్ చేసి మనకు రీవెరిఫై అంటే వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ పేజ్ మనకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. ఒకేసారి కంప్లీట్ చేయొచ్చు. మన నెక్స్ట్ కొంచెం తర్వాత మీరు మళ్ళీ కంప్లీట్ చేయడం కాలేదనుకుంటే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే యూజర్ ఐడి, పాస్వర్డ్ మన మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి వస్తాయి. అవి ఎంటర్ చేసి ఈ క్యారెక్టర్స్ ఎంటర్ చేసి ఆగినట్టు రిమైనింగ్ పార్ట్ అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే ఫర్గట్ పాస్వర్డ్ అంటే వాళ్ళ పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటే చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి, ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యారెక్టర్ ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ చేంజ్ అయిపోతుంది. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోయి ఉన్నట్లయితే చూడండి, పాస్వర్డ్ మర్చిపోయినట్లుగా ఫర్గట్ పాస్వర్డ్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యూజర్ ఐడి ఎంటర్ చేసి
క్యారెక్టర్ గెట్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ అనే మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి వస్తుందండి. ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.